హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కోయట్‌లో జెండాల పండగ అనేసి 5 రోజులు సెలవిచ్చారనమాట ప్రతి ఒక్కరికి, అందరికీ కూడా. మాకు కూడా అలాగే ఇచ్చారు. మేమేమంటే బయట పార్ట్ టైమ్ డ్యూటీలున్నాయనేసి మాకు ఎక్కడికి వెళ్ళేదానికి టైం దొరకలేదు. అది కాక మా యమ్మికొచ్చేసి శుక్రవారం తప్ప ఇంక రోజు ఇవ్వరు. మా యమ్మికైతే అందరికీ సెలవులిచ్చారు గానీ, ఆ యమ్మికి మాత్రం సెలవియ్యరు పాపం. ఒక శుక్రవారం తప్ప. అందుకనేసి ఇంక శుక్రవారం అనేసి అందరం కలిసి వెళ్ళొచ్చు కదా శుక్రవారం అయితే అనేసి అందరం అయితే కలిసి అయితే వచ్చాము. నేను, మా ఆయన, తమ్ముడు భార్య, మా ఫ్రెండ్, అన్న అందరం వచ్చామన్నమాట. అందరం వచ్చేసి ఇంకా కేఎఫ్సీ అయితే కావాలన్నారు. అందుకనేసి కేఎఫ్సీ అయితే తీసుకున్నాం అనమాట. చూసారా, తీసుకొని వస్తున్నారు. బిర్యానీ అయి తీసుకుందామంటే ఇంక బిర్యానీ మనం ఆల్రెడీ ఇంట్లో చేసుకొని తినే బిర్యానీ కదా, ఇంకేందిలే అనేసి కేఎఫ్సీ అయితే బాగుంటుంది అనేసి కేఎఫ్సీ తీసుకున్నాం అనమాట. కేఎఫ్సీ తీసుకొని ఇలా బీచ్కి వచ్చాము, సాల్మియా బీచ్కి. ఇక్కడ మొన్న ఈ మధ్య కోయట్లో వర్షం పడింది కదా, 4 రోజులు వరుసగా వర్షం పడింది అనేసి చలి భయంకరంగా పెడుతుంది అనమాట. చలికాలం కూడా పెట్టలేదు ఇంత చలి. ఇప్పుడైతే ఇక్కడైతే ఆ మాదిరి పెడుతుంది చలి. చలి అయితే అయిందని చెప్పేసి ఎండలో వచ్చి కూర్చున్నాం అనమాట. కూర్చొని కేఎఫ్సీ అయితే వాపన్ చేస్తుంది. మా పాపకు ఆకలంట. నాకు ఆకలి ఉంది మా శ్రావణమ్మ. అందుకనేసి పొద్దున ఏం తినలేదు కాబట్టి ఇంకా టైం అయింది కదా, అందుకనేసి కూర్చున్నాము. మాతో పాటు వచ్చిందనమాట ఒక పిల్లి తినేదానికి, నాకు కూడా పెట్టండి అని. బాగా చలిగా ఉండదు కదా, అని చూసారా ఎండలో ఎంత బాగా దుల్లాడుతున్నదో. ఇలా అందరం వచ్చేసి పెట్టుకున్నాము. మా ఫ్రెండ్ అయితే ఈరోజు శుక్రవారం కాబట్టి తను మాంసం ఏం తిందో, అందుకనేసి తనకు సపరేట్గా వెజిటేబుల్ బిర్యానీ అయితే తీసుకొచ్చామన్నమాట. శుక్రవారం తింది ఆ పిల్ల, అందుకనేసి ఆ పిల్లకి వెజిటేబుల్ బిర్యానీ అయితే తీసుకొచ్చాము. యాడికన్నా శుక్రవారం రావాలంటే ఇదే తలకాయ నొప్పి. ఐమీని వదిలేసి మేమైతే తినాలంటే తినలేం కదా, కానీ తెచ్చుకొని తిన్నాము. ఫుల్గా అయితే తినేసి ఇక్కడ సముద్రం దగ్గర బీచ్లో ఒక పెద్ద పడవ వస్తుంది అనమాట. దాన్ని చూద్దామనేసి నేను, మా ఆయన ఇద్దరం ఇక్కడికి వచ్చాము. వాళ్ళందరూ అక్కడే కూర్చోన్నారు. మేమిద్దరం అయితే ఇలా వచ్చామన్నమాట. చూసారు కదా ఎంత పెద్ద పడవ, చాలా బాగుంది. ఆ పడవ వచ్చేసి అలాగే సముద్రం కూడా చాలా విశాలంగా చాలా బాగుందన్నమాట. మంచిగా ఉన్నాయి వాటర్ కూడా మంచిగా ఉన్నాయి. మంచిగా అలలు కొడుతున్నాయి. ఎంత ప్రశాంతంగా ఉందో ఆడ పోయి కూర్చుంటే. కానీ ఎందుకంటే ఎవరిని అక్కడ మునగడం లేదు. అదిగా ఈ చలి కాబట్టి ఎవరు మునగడం లేదు. చలికాలం కాబట్టి ఎవరిని అక్కడికి సముద్రం దగ్గరికి ఎవరికి అలవు లేకుండా తంతులు కట్టేశారు. కొంచెం దాగుంటే మేమిద్దరం వెళ్ళామన్నమాట. పెద్దగా రావడం లేదు లోపలికి. ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చున్నారనమాట. మేము అక్కడి నుంచి తిరుక్కొని వచ్చేలోగా మా తమ్ముడు ఐస్ క్రీమ్ తీసాను. రాక్క అనేసి ఒకటే రచ్చ. ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఆ చలిలో ఐస్ క్రీమ్ తింటుంటే చాలా బాగుందన్నమాట. చలికి ఐస్ క్రీమ్ అయితే తినేసాము. మా ఆయన చూసారా, ఏదన్నా మాట్లాడమంటే నేను మాట్లాడిన, నాకు సంబంధం లేదు, నువ్వే మాట్లాడుకుంటున్నాడు. ఇలా అయితే ఉందన్నమాట. ఇక్కడ మంచిగా ఉంది పార్కు. ఈ పార్కులో ఇప్పుడు సెలవులు కాబట్టి జనం చిన్నగా లేరనమాట. ఈ ఒక్క దేశం అని కాదు, ఎన్ని దేశాలు కోయట్లో ఉన్నారు అన్ని దేశపోళ్ళు వచ్చారనమాట. ఇది వచ్చేసి వాలీబాల్ ఆడుకునేది పిల్లకాయలకి, చాలా బాగుంది. ఇక్కడ చూసారా, మీకు ఒకటి చూపిస్తాను చూడండి. కుక్క చాలా బాగుంది. అదైతే దాన్ని కూడా దొడకొచ్చారనమాట. దాన్ని కూడా తెచ్చి పక్కలో కూర్చొని పెట్టుకున్నారు. చాలా బాగుందన్నమాట పార్క్ అయితే. పిల్లకాయలు ఆడుకునేదానికి కానీ, బాగా తిరిగేదానికి కానీ, బాగా చూసేదానికి కానీ చాలా బాగుంది. లొకేషన్ కూడా అదిరిపోయిందనమాట. వీళ్ళైతే వచ్చేసి అందరూ వచ్చి బండ్లో అయితే కూర్చున్నారనమాట. చలికి మేము ఉండలేము, మీరైతే తిరుక్కో అని. నేను, మా ఆయన ఇద్దరం వీడియో తీసుకుంటా అలా తిరుక్కుంటాం అంటే, వీళ్ళు మాత్రం వచ్చి అందరూ బండిలో కూర్చున్నారు. మా ఫ్రెండ్ అందరూ వచ్చి బండిలో కూర్చున్నారనమాట. చూసావా, మా అమ్మ వచ్చేసి ముందు పక్క కూర్చోడానికి వెళ్తుంది. మేమందరం వెనకాల కూర్చున్నాం అనమాట. ఆ నుంచి ఇంకో దగ్గరికి వచ్చామన్నమాట. సాల్మియాలోనే పక్కన పార్క్ ఉన్నదంట, చాలా బాగుందని చెప్పింది మా అమ్మి. అందుకనేసి అక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడికి వస్తా కొన్ని పెప్సీలు, పొద్దుడు గింజలు అవి తెచ్చుకున్నాం ఇక్కడ కూర్చొని తినేదానికి. ఈయన చూసారా, మా ఆయన డాన్సుల మీద డాన్సులు వేస్తున్నాడు. ఈరోజు మాత్రం మా ఆయన పెద్దగా ఎప్పుడు బయటికి రాడనమాట మా అమ్మడితో. ఈరోజైతే ఏమో వచ్చాడు, ఫుల్గా ఎంజాయ్ చేశాడనమాట. ఇది సాల్మియాలోనే పక్కన
ఏదో పార్క్ ఆ పేరు గుర్తు నాకు రావడం లేదు గానీ, చాలా బావుంది ఈ పార్కయితే. పిల్లకాయలు ఆడుకునేదానికి గానీ, లొకేషన్ గానీ, కాగితాల పూలివి. లొకేషన్ గానీ, మంచిగా ఫోటోలెత్తుకొని గానీ, చాలా బావుందనమాట ఈ పార్కు. ముఖ్యంగా పిల్లకాయలు ఆడుకునేదానికైతే చాలా బావుందనమాట. అన్నీ ఆడుకునేదానికున్నాయి. బాగా తిరిగేదానికి, విశాలంగా గానీ, చాలా బావుందనమాట పార్కు. ఈ పార్కు మేమింతవరకు ఎప్పుడు రాలేదు మాకు తెలీక. ఇదే ఫస్ట్ టైమ్ వచ్చామనమాట. చాలా బావుంది పార్కయితే. మీకెవరికన్నా కువైట్‌లో ఉన్నోళ్ళైతే సాల్మియాలో బీచ్ పక్కనే అనమాట ఇది. అక్కడి నుంచి ఇక్కడికి 10 సెకన్లు చూపిచ్చింది. దగ్గరే, చాలా దగ్గరనమాట. మీరు గూడా అలా కువైట్‌లో ఉన్నవాళ్ళు, ఎవరికైనా తెలియని వాళ్ళుంటే వెళ్ళండి. పిల్లకాయలు ఉన్నోళ్ళు ఫ్యామిలీలతో. చాలా బావుంటదనమాట. పిల్లకాయలు ఆడుకునేదానికి కానీ చాలా బావుంది. ఇంగా ఇక్కడొచ్చి ఈళ్ళు మాత్రం కూర్చున్నారు. ఎందుకంటే పొద్దుడు గింజలయి తెచ్చుకున్నారు. ఇవి కొన్ని పెప్సీలయి తెచ్చుకున్నారు తాగేదానికి కానీ, కొంచెం ఎండ బావుందనేసి ఇక్కడైతే ఈళ్ళు కూర్చున్నారనమాట. నేనైతే లొకేషన్ చూద్దాము, ఈ పార్క్ అయితే ఎలా ఉందో చూపిద్దామనేసి నేనైతే తిరుగుతున్నాను. ఇక్కడి నుంచి ఇంగన్నీ రేగు చెట్లే అనమాట. రేగ్గాయలు చాలా బావున్నాయనమాట. రేగ్గాయలు ఎంత బావున్నాయంటే అంత బావున్నాయి. కానీ ఇప్పుడు కొంచెం ఎండ కనిపిస్తాంది కాబట్టి మంచిగా కనపడడం లేదు రేగ్గాయలైతే. చాలా బావున్నాయనమాట రేగ్గాయలు. ఇదొచ్చేసి యాప చెట్టు. చూసారు కదా యాప చెట్టు. ఎంత పెద్ద చెట్టు. అన్ని చెట్లున్నాయనమాట. మునగ చెట్లు, యాప చెట్లు, నిమ్మ చెట్లు, రేగు చెట్లు, చాలా చాలా చెట్లున్నాయి. ఈళ్ళైతే మొత్తం ఈళ్ళే తిరుగుతున్నారు. కనీసం వీడియో మీరు తీయండి, నేనన్నా తిరుగుతాను, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి చెప్తానంటే ఎవరు పట్టించుకోవడం లేదనమాట. నీ వీడియో నువ్వే తీసుకో అనేశారు. ఇంకేం చేస్తాం, నా వీడియో నేనే తీసుకోవాలి, నా వీడియో నేనే మాట్లాడుకోవాలి, ప్రతి ఒక్కటి నేనే చేయాలి. ఎవరు పట్టించుకోరనమాట. చూసారు కదా రేగ్గాయలు. రేగ్గాయలైతే చాలా బావున్నాయన్నమాట. అలాగే ఒక్కొక్క కాయనంత లావున్నాయి. పెద్ద పెద్ద కాయలు కూడా ఉన్నాయి. అలాగే చెట్టు పట్టకుండా కాసిందనమాట. చాలా బాగా ఇరగాసిపోయినాయి. ఆకి ఉన్నాయన్నమాట కాయలు. అంత బాగున్నాయి రేగ్గాయలు. చాలా బాగున్నాయి. మేమందరం అయితే హైట్ తక్కువ. మా వోడైతే కొంచెం హైట్ ఉన్నాడనేసి మా వోడిని మళ్ళీ ఇచ్చాము. తమ్ముడిని పెరుక్కున్నారు. ఈడ కొంచెం వాటర్ ఉన్నదనమాట మధ్యలో. ఆ వాటర్‌కి మళ్ళా దాటుకునేదానికి చిన్న బ్రిడ్జి మాదిరి వేశారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. చాలా బావుంది కూడా. నిజంగానే ఈ పార్క్ లొకేషన్ అయితే అదిరిపోయింది. చాలా బావుంది. చూసారు కదా! ఆ పార్క్ అంతా తిరిగాము. ఆడ్నుంచి ఇంకో చెట్టుకొచ్చామనమాట. ఇది ఇంక రెండో చెట్టు. ఇలా 4, 5 చెట్లకి పెరిగామనమాట రేగ్గాయలు. వాటర్ కూడా చాలా బావున్నాయి. ఫోటోలు ఎత్తుకునేదానికి గానీ చాలా బావుంది. అలాగే మా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఎక్కడ పెద్దగా బయట తిరిగేదానికి టైం లేదనమాట డ్యూటీలతో. ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము. అలాగే వెళ్ళిన కాడ మాత్రం నేను అంతో ఇంతో వీడియో తీసి యూట్యూబ్‌లో పెడుతున్నాననమాట నా అవసరాలు నేను పడి. ఈడ మాత్రం మా యమ్మి చేతికిచ్చాను ఫోన్. ఒకరోజుసేపన్నా తీయి నన్ను, మా యబ్బిని ఇద్దరిని అని చెప్పేసి. మా వోడేమనుకుంటున్నాడు ఆఫ్ వీడియో తీయమంటే మా వోడు ఫోటోలు ఎత్తుకుంటున్నావు అనేసి ఫోటోలకనేసి రెడీ అవుతున్నాడనమాట. మా తమ్ముడని కాదు కానీ నిజంగానే మా తమ్ముడు బంగారం అనమాట. ఇద్దరు తమ్ముళ్ళు కూడా నిజంగానే నాకైతే అదెవరో అంటారు కదా! మాకు నాయన ప్రేమ ఎట్టాడిదో తెలియకపోయినా మా తమ్ముళ్ళు మాత్రం చాలా మంచోళ్ళనమాట. ఎవరికెట్టో గానీ నాకైతే మాత్రం నా ఇద్దరు తమ్ముళ్ళు బంగారాలే. అలా ఉందనమాట. చూసారు కదా! ఇలా అంతా తిరిగేసాము. ఈడొక రేగి చెట్టు ఉన్నది. ఈ కాయలైతే చాలా తీపున్నాయన్నమాట. ఈడ పెరుక్కుంటా ఉంటే ఆర్ఎస్ వచ్చి లేలే పెరగొద్దన్నాడు. అందుకనేసి 2 పెరుక్కొని వెళ్ళిపోయాము అనమాట. ఎందుకంటే ఒకరు పెడితే అందరూ వచ్చారనేసి ఎవరిని పెరకనీయడం లేదు. మా ఫ్రెండ్ అయితే ఏ చెట్టు కింద రేగ్గాయలుంటే ఆ చెట్టు కిందకి వెళ్తాననమాట. రేగ్గాయల పిచ్చిది. రేగ్గాయలంటే చిన్న పిచ్చి కాదు దానికి. చూసారు కదా! యాడికంటే యాడంటే యాడ రేగి చెట్టు ఉంటే ఆడికల్లా వెళ్ళిపోతుందనమాట రేగి పండ్లు తినేదానికి.
అలాగే ఈడ ఒకటి వాటర్ ఉన్నది. వాటర్ భలే సూపర్‌గా ఉందనమాట. అది మాత్రం లొకేషన్ చాలా బావుంది. ఇదొచ్చేసి ఏందనుకుంటున్నారా? కలే చెట్టు అనమాట. కలేకాయలైతే లేవు. కలే చెట్టు అది. ఇదొచ్చేసి మునగ చెట్టు. ప్రతి ఒక్క చెట్లున్నాయన్నమాట ఇక్కడ. ఈడ వాటర్ ఉన్నాయన్నమాట. వాటర్ అయితే చాలా బావున్నాయి. ఆ వాటర్‌లో అలా పక్షులొచ్చి అలా వాలి అలా పోతా అలా పోతున్నాయన్నమాట. చాలా బావుందది లొకేషన్ అయితే. నాకదైతే చాలా బాగా నచ్చింది ఈ పార్క్‌లో. ఆహ్, చూపిస్తాను. చూద్దాం రండి. ఇదేం చెట్టు అనుకుంటున్నారా? ఇది నిమ్మ చెట్టనమాట. ఇదో ఇక్కడే అయితే చాలా బాగున్నాయన్నమాట. డెకరేషన్‌లు గాని చాలా బావున్నాయి. చాలా చేశారనమాట ఈ పార్క్‌లో. చాలా బావుంది. ఇది వచ్చేసి ఇది నేనింది వాటరు. చూసారు కదా! ఇది వాటర్ అయితే ఎక్సలెంట్ అనమాట. దీంట్లో పక్షులు అలా వచ్చి అలా వాలి అలా వెళ్ళిపోతుంటాయి. చాలా బావుందనమాట. చాలా బ్యూటిఫుల్‌గా కూడా ఉన్నది. బాగా కుర్చీలేసినారు. కూర్చొని చూసేదానికి, ఫోటోలు తీసేదానికి కానీ చాలా బాగా ఏశారనమాట. మళ్ళా అటు సైడ్ గూడా అంగళ్ళయి ఉన్నాయి. అటు సైడ్ పోలేదు. ఇంగ మాకు టైం అయిపోయిందనేసి. అటు సైడ్‌లో ఒక రైలు ఉన్నదనమాట. చిన్న రైలు ప్లాస్టిక్‌ది. అంటే ప్లాస్టిక్‌దంటే ప్లాస్టిక్‌దే. మాత్రమే దాంట్లో తిప్పుతదనమాట. పెద్దోళ్ళు ఎక్కించుకోలేదు. చూసారు గదా! పక్షులు ఎంత బాగా వాలి ఎళ్ళిపోతున్నాయో. అలా వాలేది, అలా ఎళ్ళిపోయేది. దాని మీదొచ్చి కూర్చుంటున్నాయన్నమాట. చూసారు కదా! అదేదో రైలు గూడా కనిపిస్తాంది మీకు. చూసారు గదా! చాలా బావుందనమాట. ఓకే అండి. అన్నీ అయితే చూసేసాము. ఫుల్లుగా ఎంజాయ్ చేసాం నిజంగానే. ఇంగైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నామనమాట. హ్మ్. వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.